సభ్యులందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ నేను ఈ వీడియో ఈపీఎస్ 95 మీద చేస్తున్నాను. మొన్న 31/5/2024 తోటి ఎంప్లాయర్స్ వారి క్వరీస్తో పాటు రీసబ్మిషన్ చేయటం, ఆ గడువు తీరిపోవటం జరిగిపోయింది. ఇప్పుడు దాదాపు ఈ రోజుకి 12 రోజులు అయిపోయింది. ఇప్పుడు వాస్తవానికైతే డిపార్ట్మెంట్ వారు తమ వెరిఫికేషన్ ప్రక్రియని దశల వారీగా మొదలుపెట్టాలి. కానీ నాకు కర్ణాకర్ణిగా తెలుస్తున్న విషయాలు ఏమిటాయా అని చెప్పనంటే, మనకున్న 29 ఆర్పిఎఫ్సి కేంద్రాలలో ఒకదానికొకటి పొంతం లేకుండా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. నా దగ్గర కొన్ని పీపీఓ ఆర్డర్స్ కూడా వచ్చాయి, కానీ దాని అథెంటిసిటీని మనం నిర్ణయించడానికి మనకి సరైన ఆధారం లేకపోయినాయి. అప్పటికి కొన్ని ఆర్పిఎఫ్స్లో అడిగితే వాటి వివరాల గురించి మేము పూర్తిగా చెప్పలేమండి అని అంటున్నారే, కానీ దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఎవరికీ కలిగించటం లేదు. అది నిజంగా పీపీఓ ఆర్డరు ఉన్నదా, లేకపోతే వచ్చిన వారికి సరైన న్యాయం వాడు చేకూరుస్తున్నారా లేదా అన్న దాని మీద కూడాను ఇప్పటికీ మీమాంస అనేది తొలగలేదు. నేను మన రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు ఆ సభ్యత్వంలో హయ్యర్ వేజెస్ మీద దాదాపు 70 మందికి 9 కోట్ల రూపాయల వరకు కడితే, ఈ ట్రస్ట్ రూల్స్లో ఏదో ఫ్లా ఉందని చెప్పేసి పెట్టి మేము పైనుంచి ఆర్డర్స్ అడుగుతున్నాము, దాన్ని క్లారిఫికేషన్ ఇస్తామని చెప్పి అన్న మాట రాశారే, కానీ ఇంతవరకు ఏం క్లారిఫికేషన్ ఇచ్చారో నా దగ్గరికి అయితే రాలేదు. ఎవరైనా కనుక ఆ క్లారిఫికేషన్ ఇచ్చిన లెటర్ ఉంటే నాకు మీరు ఫార్వర్డ్ చేయగలరు. తర్వాత పోతే చాలామంది సభ్యులు ఇదివరకు వాళ్ళు ఇచ్చిన డిమాండ్ ఆర్డర్ పట్టుకొని లక్షల రూపాయల హయ్యర్ పెన్షన్ బకాయిల్ని ఇంట్రెస్ట్తో సహా కట్టి ఉన్నారు. వారికి రిఫండ్ ఇస్తారా, వారి కేసు తేలుస్తారా అన్నది కూడాను ఇంతవరకు సరైన నిర్ణయము సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఢిల్లీ వారు తీసుకోలేదు. కానీ కొన్ని ఆర్పిఎఫ్సీలో ఏమంటున్నారంటే, వాళ్ళు ఈ ఫండ్ని ఎట్లా రిఫండ్ చేయడానికి మేము ఒక ఫార్ములా చెప్తాము, ఆ ఫార్ములా వచ్చేంత వరకు మీరు ఆగండి అని చెప్పని అంటున్నారట. కానీ దాని మీద సరైన స్పష్టత ఆర్పిఎఫ్సీకి కూడా ఆర్డర్స్ ఇవ్వటం లేదు. అయితే కొన్ని అన్ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న వాళ్ళకి పరిశీలన చేసి ఇవి లేవు అవి లేవు ఇవి లేవు అవి లేవు అని చెప్పేసి వారి యొక్క అభ్యర్థాన్ని తిరస్కరిస్తున్నట్టుగా కూడా నాకు తెలుస్తోంది. అంటే ఏంటి, వాళ్ళు అన్ఎగ్జామ్టెడే కాకుండా ఎగ్జామ్టెడ్ కూడాను వాళ్ళు చివరికి ముడి చేయి చూపించే అవకాశం ఉన్నది అన్నట్లుగా మనకి తోస్తోంది. కానీ ఐ కెనాట్ కన్ఫర్మ్ దట్. అయితే ఇంతసేపు జాప్యం చేసి ఇంతసేపు వ్యవహారం చేసి మరి వాళ్ళు ఎందుకు ఈ విధంగా మొండి వైఖరిని చూపిస్తున్నారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే ఇవాళ ఈ వీడియోలో నాకు ప్రత్యేకమైన అంశం నేనేం ప్రస్తావించదలుచుకున్నానని చెప్పానంటే, మన ఏపీ గవర్నమెంట్లో ఈ ఎన్డీఏ కూటమి సభ్యులైన చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పోతే మోదీ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిసిన బ్రహ్మాండమైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ నా ఆకాంక్ష ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తున్న వీడియో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఏ మాధ్యమం ద్వారానైనా కనుక ఈ వీడియోని ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళితే, నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యని చాలా చక్కగా వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. అయినా ఈ వీడియో ద్వారా ఆయనకు ఒక విన్నపం చేయదలుచుకున్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు అంటే 12/6/2024 నాడు మీకు నేను శతకోటి వందనాలు తెలుపుతున్నాను. అదిగాక మా హార్దిక శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఉన్నాను. మీరు మంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంలో మీ అందరం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయ్యా మీకు నేను చెప్పేది ఏమిటని చెప్పనంటే, దేశవ్యాప్తంగా 17,50,000 మంది ఈ హయ్యర్ పెన్షన్దారులు హయ్యర్ పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టి ఈ మన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ యొక్క దయాధారమాల మీద ఆధారపడి ఉన్నారు.
అయితే మీరు కనుక నాకు ఎప్పుడైనా ప్రత్యేకమైన సమయం ఇస్తే నేను ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి ఈ సమస్య మీద మీకు పూర్తి అవగాహన చేసేందుకు ప్రయత్నిస్తాను. మీరు ఇప్పుడు ప్రస్తుతము చాలా ముఖ్యమైన పొజిషన్లో ఉన్నారు కనుక, మిమ్మల్ని గేమ్ చేంజర్గా వర్ణించారు కనుక, మిమ్మల్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా వర్ణించారు కనుక, మీరు ఏపీలో క్రియాశీలక రాజకీయాల్లో ఖచ్చితంగా మీరు ప్రముఖమైన పాత్ర వహిస్తారని, తర్వాత పోతే దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖమైన పాత్ర వహించే స్థాయి ఇప్పుడు మీకున్నదని నేను భావిస్తూ ఈ వీడియోని మిమ్మల్ని చూడమని అడుగుతున్నాను. ఎందువల్ల అని చెప్పనంటే, మీరు ఖచ్చితంగా ఈ సమస్యని మోదీ గారి దగ్గరికి తీసుకువెళ్ళగలరు. ఇందులో 17,50,000 మంది ఒక్క ఆంధ్రప్రదేశే కాదండి, 29 రాష్ట్రాల నుంచి ఈ అప్లికేషన్స్ పెట్టి పెండింగ్లో ఉన్నవారు ఉన్నారు. ఇది సుప్రీంకోర్టు 4/11/2022 నాడు ఇచ్చిన జడ్జిమెంట్ను ఆధారం చేసుకుని చాలామంది హయ్యర్ పెన్షన్కి, హయ్యర్ వేజెస్ మీద కట్టినప్పుడు ఎలిజిబుల్ అవుతారన్నది ఆ సుప్రీంకోర్టు వారి తీర్పు. దాన్ని రకరకాలుగా ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వక్రీకరిస్తూ ఈ పెన్షన్ని ఏ విధంగా వీళ్ళ నుంచి దూరం చేయాలని, వీళ్ళకి అనర్హత వేటు ఎలా వేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కనుక ఈ సందర్భంలో ఒకవేళ మీరు నన్ను పిలవకపోయినా కానీ కాక ఈ సమస్య గురించి మీరు పూర్తిగా తెలుసుకొని, మీరు ఎలాగో నాని పాల్కీవాలా గారి చాలా కేసులు, నాని పాల్కీవార్ గారు రాసిన చాలా జడ్జిమెంట్లు మీరు చదివి వారి యొక్క విశ్లేషణ మీరు అర్థం చేసుకుంటున్నారు కనుక, మీరు ఎవరైనా సీనియర్ అడ్వకేట్ని మీరు సంప్రదించి, అంటే మీరు సంప్రదించే కెపాసిటీ ఇప్పుడు మీకు వాళ్ళకి పిలిస్తే మీ దగ్గరకు వచ్చే కెపాసిటీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నది. ఈ సమస్య గురించి పూర్తిగా తెలుసుకొని మీ వంతు మీ సహాయాన్ని ఈ 17,50,000 మందికి అందించవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందువల్ల అని చెప్పునంటే, 17,50,000 మంది ఎప్పుడైతే సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారము హయ్యర్ వేజెస్ మీద ఈ పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టి ఆ పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడాను దాదాపు 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, తర్వాత పోతే 70 ఏళ్ళ వాళ్ళు కూడా దీనిలో ఉన్నారు, దీనిలో మిళితమై ఉన్నారు. కాబట్టి మీరు దీని గురించి చాలా వివరంగా తెలుసుకుంటారని ప్రార్థిస్తున్నాను. తర్వాత పోతే ఈ హయ్యర్ పెన్షను మీద, హయ్యర్ వేజెస్ మీద హయ్యర్ పెన్షన్ ఇచ్చే సందర్భంలో గవర్నమెంట్ వారికి ఎటువంటి ఫైనాన్షియల్ బర్డెను లేదని మరొకసారి మీకు చెప్తూ ఉన్నాను. ఇవన్నీ కూడాను సదరు మెంబర్ దగ్గర నుంచి కట్టించుకుని ఆ సదరు మెంబర్ యొక్క వేజెస్ని ఆధారం చేసుకుని ఒక ఫార్ములా పెట్టి ఆ ఫార్ములా మీద పెన్షన్ క్యాలిక్యులేషన్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ వారికి ఎటువంటి బర్డెను లేదని నేను చెప్తూ ఉన్నాను. తర్వాత పోతే ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పినట్లయితే, ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి హయ్యర్ వేజెస్ మీద దాదాపు 30 లక్షల రూపాయలు బకాయి కట్టాడు అనుకోండి. అతను కనుక ఒక 30,000, 40,000, 50,000 పెన్షన్ తీసుకుని అతను ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో ఉన్న తర్వాత వాళ్ళ సతీమణి గారికి దాంట్లో 50% పెన్షన్ ఇస్తారు. దాని తర్వాత వాళ్ళ సతీమణి గారు చనిపోయిన తర్వాత ఈ సదర్ ఎంప్లాయీ కట్టిన 30,000 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్, అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఒక స్థిరాస్తిగా ఉండిపోతాయి. ఆ అమౌంట్ని తిరిగి ఎంప్లాయీకి ఇవ్వరు. కొంతమంది బెనిఫిట్ కావచ్చు, కొంతమంది బెనిఫిట్ కాకపోవచ్చు. కాబట్టి ఈ చాలామంది మంచి విశ్లేషణలు కూడాను మంచి విశ్లేషణ చేస్తూ ఈ హయ్యర్ పెన్షను దానికి హయ్యర్ పెన్షన్ ఇవ్వటం వలన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి ఎటువంటి నష్టం జరగదు. ఎందువల్ల అని చెప్పనంటే, ఈ ఎంప్లాయీస్ ఫండ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కంటిన్యూస్ ఆర్గనైజేషను ప్రతి నెల ఈ యొక్క ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి కొన్ని కోట్ల రూపాయలు జమ కావటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 17,50,000 మంది ఎవరైతే పెన్షన్ లబ్ధి పొంది వాళ్ళ పెన్షన్ తీసుకుంటారో, కాలాంతరంలో వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఇంకా ఈ పెన్షన్కి అర్హతే కోల్పోయి ఇక పెన్షన్లో మెంబర్స్ ఉండే అవకాశం కూడా లేదు అని నేను చెప్తూ ఉన్నాను. ఎందువల్ల అని చెప్పారంటే, 1/9/2014 తర్వాత చాలా అనూహ్యమైన మార్పులు ఈ యొక్క ఎంప్లాయీ పెన్షన్ 1995 స్కీమ్లో జరిపారు. కనుక అందులో ఉన్న చాలా విషయాలు సుప్రీంకోర్టు ధృవీకరించింది. కనుక
వీళ్ళు ఈ హయ్యర్ పెన్షను చాలామందితోటి కంటిన్యూ కాకపోవచ్చు అన్న విషయం కూడా మీకు మీ దృష్టికి పట్టుకొస్తున్నాను. కాబట్టి దయచేసి మీరేమన్నా ఇందులో ప్రముఖమైన పాత్ర వహించి దీన్ని పూర్తిగా సజావుగా అర్థం చేసుకుని ఈ 17,50,000 మందికి ఎలాగా మీరు లబ్ధి చేకూర్చవచ్చో చూస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు నాకు గనక నిజంగా అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నేను మీకు ఒక అరగంట సేపు లేకపోతే ఒక పావుగంట సేపు మిమ్మల్ని కలిసి దీని గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు, అసలు లా ఏం చెప్తోంది, లాలో ఈ కొట్లాట్లు ఎలా జరిగాయి, హయ్యర్ పెన్షన్ గురించి అసలు ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఈ ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమిటి, అన్ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమిటి, సెక్షన్ 17 ఆఫ్ ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ 1952 ఏమిటి, ఈపీఎస్ 95 ఏమిటి, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952 ఏమిటి అని క్లుప్తంగా మీకు నేను వివరించి చెప్పగలవాడను. ఎందువల్ల ఇప్పుడు ఈ రాజ్యాంగంలో చాలా చాలా విషయాలు పొందుపరపబడిపోయి ఉన్నాయి. ఆర్టికల్ 300A కింద పెన్షన్ ఈజ్ నాట్ ఏ బౌంటీ, ఇట్స్ ఎ రైట్ టు ప్రాపర్టీ అని చెప్పి కూడాను రాజ్యాంగం వివరించింది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడాను లాలో ఉన్న లొసుగుల్ని ఆధారం చేసుకుని మీరు ఈ పెన్షన్ని డిస్కరేజ్ చేయవద్దు, ఏమన్నా చిన్న పొరపాట్లు ఉంటే దాని గురించి పెద్ద పట్టించుకోకుండా ఈ యొక్క పెన్షన్ అనేది ఇట్స్ నాట్ ఏ బౌంటీ, ఇట్స్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ది పెన్షనర్ కనుక దాన్ని సజావుగా పెన్షన్ ఇవ్వండి అన్నట్టుగా ఇదివరకు కేసులాస్ కూడా వచ్చి ఉన్నాయి. అయితే ఈ పెన్షన్ డిపార్ట్మెంట్, ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్లో చాలామందికి చాలా అవగాహన రాహిత్యం మూలకంగానో లేకపోతే ఏమన్నా పొలిటికల్లీ మోటివేటెడ్ ఇంటెన్షన్స్ పెట్టుకొని సెంట్రల్ మినిస్ట్రీ నుంచి ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయో, లేకపోతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లోనే సరైన కోఆపరేషన్ లేదో, లేకపోతే సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారి మీద ఏమైనా ఇతరత్రా ఒత్తిడి ఉన్నదేమో ఎవరికి తెలియరాకుండా ఉంది. దీనిలో క్లారిటీ అనేది చాలా లోపించింది. మొన్న ఇటీవల ఈ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పెన్షన్ వారు అపరాజిత అన్న ఆమె ఒక లైవ్ సెషన్ పెట్టింది, కానీ దానిలో ముఖ్యమైన ప్రశ్నలన్నిటికి కూడాను చెప్పినట్టుగా అది దాటవేస్తున్నట్టుగా సమాధానాలు చెప్పారు, కానీ దాంట్లో క్లారిటీగా ఏమిటి అన్నది వాళ్ళ విషయం చెప్పలేదు. ఎందువల్ల అంటే వారికి కూడా ఒక సరైన అవగాహన లేదో, లేకపోతే సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుంచి కానీ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి కానీ సరైన సమాధానాలు కానీ సరైన సపోర్ట్ కానీ ఈ డిపార్ట్మెంట్కి లేదో, మరి ఏమిటి జరిగిందో ఇది కేవలము వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క అనుచితానికి వదిలేస్తూ ఉన్నాను. ఎందువల్ల ఈ బడుగు బలహీన వర్గాల కింద వీరిని ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కడు వాళ్ళు డిమాండ్ రేట్ ఇచ్చిన తర్వాత 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇచ్చి కట్టించుకొని దానికి ఇంట్రెస్ట్ కూడా లేకుండా. ఇంకో విషయం ఏంటి అని చెప్పనంటే కొంతమంది తల తాకట్టు పెట్టి కూడాను ఈ పెన్షన్ ఫండ్కి డిపాజిట్లు కట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏపీలో ఉన్నారు కనుక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని పిలిచి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్లో చాలామంది డబ్బు కట్టున్నారు. మీరు వారి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. వారు కూడా మీకు చెప్తారు ఎంతంత వాళ్ళు ఏమేమి కట్టారో, ఏమేమి కట్టి వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారో. కనీసం ఇది కట్టిన తర్వాత వాళ్ళు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మళ్ళా అది లోన్ తెచ్చి ఉంటే దానికి కిస్తీలు కట్టడం సరిపోతుంది, కానీ ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఈ డబ్బు ఎప్పుడు ఇస్తారు, ఇస్తే ఇంట్రెస్ట్తో ఇస్తారా, ఇంట్రెస్ట్తో ఇవ్వరా, అసలు ఇవ్వరా అన్న విషయం కూడాను చాలా సందిగ్ధ ఆస్తులు పడి ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీలాంటి పెద్దవారి దగ్గరికి ఖచ్చితంగా మాలాంటి చిన్నవారు రావాలని అనుకుంటారు. మీరు ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారు, మంచి యువకులు, దాని తర్వాత ఉత్సాహవంతులు, తర్వాత పోతే దేశ ప్రగతి, దేశ ప్రజల యొక్క క్షేమము మీకు చాలా ఇంపార్టెంట్ కనుక ఈ యొక్క 17,50,000 మంది దేశవ్యాప్తంగా ఉన్నా కానీ మీ మెంబర్సే అనుకొని ఈ సమస్యకి మీరు ఒక చిన్న సొల్యూషన్ని మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి త్వరితగతిన ఈ సమస్యని మీరు టేకప్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా నేను ఇప్పుడు నా యొక్క ఛానల్ మీరు కనుక మీకు సహృదయం ఉండి కనుక స్పాన్సర్ చేశారంటే ఇప్పుడు దాకా నేను 200 వీడియోలు చేసి ఉన్నాను దీని మీద.
కాబట్టి మీరు వాటిని చూసినట్టయితే మీకు కొంత అవగాహన రావచ్చు. లేదు అన్ని చూడటానికి మీకు అవకాశం లేదు అన్నట్టయితే కనుక నాకు మీరు చిన్న కబురు పెట్టవచ్చు. మీరు ఎక్కడ ఉంటే అక్కడికి నేను వచ్చి నాకు సమయం ఇస్తే దీని యొక్క విషయం మీద మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయమన్నా చేస్తాను. లేకపోతే ఒక లిఖితపూర్వకంగా ఏమన్నా పిటిషన్ లాంటిది ఏమన్నా మీకు తయారు చేసి ఏమన్నా ఇస్తాను. మీకు ఈ సమస్య పూర్తిగా అర్థం కావడం అనేది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. ఇది 17,50,000 మంది దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయం అని మీరు గమనించగలను ప్రార్థిస్తున్నాను. మా సభ్యులను కూడా ఏమని కోరుతున్నానంటే, ఎవరైనా కనుక నిజంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే చొరవ ఉండి వెళ్ళే మార్గం ఉన్నట్టయితే వారికి వెళ్ళి వినతి పత్రాన్ని కూడా సబ్మిట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. Don't forget to like, subscribe and share the videos.